జ్ఞానము అంటే మనసుకు కలిగిన శాంతి అని. అయ్యో గురువుగారు ఉండగా నేను చూడలేకపోయాను అంటున్నావు, అది నీ మనసు చెప్పిన మాట. ఇప్పుడు నువ్వు చూస్తున్నది గురువుగారు అన్న విషయం నీ మనసు గుర్తిస్తే చాలు. లోకి వస్తే అది మనసుదే ఉందండి. మనసుది థర్డ్ గ్రేడ్. మనసుకు ఎప్పుడూ కానీ తెలియట్లా, ఎరుకకి ఎప్పుడూ తెలిసింది. ఏం పేరు పెడతారు చెప్పండి? ఎరుకయే ధ్యానం అయితే త్రివిధావస్థల్లో ఎరుకే ఉంటే దానికి ఏం పేరు పెడతారు? ధ్యానము అని పెట్టరు, శాంతి. ఇంకా అద్భుతంగా ఉంది కదా అనుభవం. జాగృతంలో నేనుండి అనుభవించి దుఃఖంతో అశాంతితో, ఎరుకు ఉండి అశాంతితో ఉన్నదానికంటే ఎరుకు లేని శాంతి ఎంత గొప్పగా ఉంది. ఇది ఎరగతే చాలదా? ధ్యానము అంటే ఆలోచనలు ఆపటమో, ఒక ఆలోచనతో ఉండటమో, ఆలోచనలు లేకుండా ఉండటమో కాదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా కొనసాగుతున్నా కూడా శాంతి అంటే అర్థమైతే. వర్తమానము అనే ధ్యానాన్ని మనసు బుద్ధి వెతికే ప్రయత్నం చేస్తే ఆ క్షణంలో ఉండే నేను లేని స్థితిని మళ్ళీ ఇంద్రియ ప్రక్రియలో పెట్టారు. ఇక మీకు ఎప్పటికీ ధ్యానం అనే అందము ఆనందము అనుభవంలోకి రాదు. ఇది తెలిస్తే చాలు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. స్వామి నమస్తే. స్వామి నమస్తే. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తురాలు వచ్చి అడుగుతారు, విక్షేపానికి ధ్యానానికి భేదమే లేదు. ఆలోచనలు ఉన్నప్పుడు విక్షేపం, ఆలోచనలు లేనప్పుడు అది ధ్యానం. ఇంతకు ధ్యానం కూడా ఒక అభ్యాసమే, అది వాస్తవమైన పూర్ణ శాంత స్థితి కాదు. ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. శ్రీ శివానంద గురుభ్యో నమ. శివానంద గురుదేవుల పాదాలకు ప్రణమిలుతూ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆంజనేయ పరబ్రహ్మకు ప్రణామేశ్వరు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. విక్షేపానికి మనమే మనసు నిలబడట్లేదు అంటాం. దానికి పెట్టుకున్న పేరు విక్షేపం. సరే, ఒకవేళ జీవనంలో మనసు నిలిపేవో పనులు చేసుకుంటూ వెళ్ళిపో, అదంతా జ్ఞానం. అదంతా కూడా విక్షేపం లేదుగా అక్కడ. లేకపోతే పని జరగదుగా. పని జరగాలంటే విక్షేపం ఉండకూడదు. విక్షేపం లేదు అంటే ధ్యానమే ఉంది. అందుకే మన వాళ్ళల్లో ఇళ్లలో కూడా పరధ్యానంలో ఉన్నావేంటి అంటారు. తర్వాత పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయి అంటారు. ధ్యానం చేసేటప్పుడు శ్రద్ధగా చేసుకో అంటే ఏకోన్ముఖుడై ఆ పనితో ఉన్నప్పుడు విక్షేపం లేదు అంటే అర్థం ఏంటంటే మనసు దాంతో ఏకమై ఉంది అని, ఏది ఉందో దాంతో ఉంది అని. దాని ధ్యానం అనే మాటకు అర్థం ఏంటి? మనకే ఇప్పుడు జ్ఞానము అనగానే ముందుగా మనకి తెలియవలసింది ఏమిటి అంటే అది దూర వస్తువు కాదు, మనకి లేనిది కాదు అని తెలియాలి. జ్ఞానం అన్నా ధ్యానం అన్నా ఒకటే, ఒక రకంగా. అదే ఇవాళ భగవాన్ మనకి చెబుతున్నారు. మనకి ఏది గంభీరంగా ఉందో, విక్షేపమై మనసు అర్థం చేసుకోకుండా ఉందో ఆ అర్థాన్ని పరమార్థాన్ని మనం మనసుకి అందించే, బుద్ధికి అందించే ప్రయత్నమే విచారణ అంటే. మనసు కదా గ్రహించేది, ఆ తర్వాత పనిచేస్తాం కదా. మరి మనసు పనిచేసేటప్పుడు ఏదో ఒక ఫలం ఉంది కదా, అందులో నిమగ్నం అయిన తర్వాత ఏదో ఒక ఫలం ఉంది కదా. ఆ ఫలం పేరే అప్పుడేగా వచ్చేది ధ్యానం అంటే. ధ్యానము అంటే మీరు ఏం చేయదలుచుకున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పుస్తకం చదవాలనుకున్నారు, మనసు దాని మీద పెట్టి చదువుతున్నారు అనుకోండి. అది మీకు హృదయస్థం గ్రంథస్థం లోపలికి వెళ్ళింది అనుకోండి, ధ్యానం పూర్తయింది. ధ్యానము అంటే మీరు పొందదలుచుకుంది జ్ఞానాన్ని మీరు పొందారు.
ధ్యానం అనేది ఒక స్థాయిలో. ఇది ధ్యానం అన్నది ఇప్పుడు మనం చెప్పుకునే మాట వ్యావహారిక సత్యమే, అది పారమార్థిక సత్యమైన అర్థం వేరుగా ఉంది, అది మళ్ళీ కొంచెం చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా ఆత్మకి 3 లక్షణాలు ఉన్నాయి, సత్తు చిత్తు ఆనందం. ఎప్పుడు అది మనసులో అది బాగా బలపడేంతగా దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. ముందు ఆత్మ లక్షణాలని ముందు బుద్ధికి ఎరుకయ్యేట్టుగా వింటుండాలి, శ్రవణం చేయాలి. అదే విచారణ, అదే జ్ఞానం కూడా. ఆత్మ యొక్క లక్షణాలు ఇంకా మన మనసుకి బుద్ధికి ఇంకా చేరలే, విన్నాం బాగానే, సత్తుచిత్త ఆనందమే కదా. అలా కాదు, సాధకుడు మామూలుగా రోజు మంత్రాలతో పాటుగా దీక్షతో పాటుగా ఆత్మ లక్షణాలని, ఇప్పుడు ఉదాహరణకి మంట ఏం చేస్తుంది అంటుకుంటే, అది జ్ఞానమేగా, బుద్ధికి తెలిసింది కదా. బుద్ధికి తెలిస్తే జ్ఞానం అన్నాం. మనసుకి ఎరుకలోకి వస్తే అది జ్ఞానమైంది, దాన్నే బుద్ధి అనం. బుద్ధి దాని యొక్క స్వరూప స్వభావాలు మనసు ఎరుకలోకి తెచ్చుకుంటే దాన్ని జ్ఞానము అన్నాం, దాన్ని ధ్యానము అన్నాం. ఏది మీరు చేసేటప్పుడు దానికి మీకు అనుభవంలోకి వస్తే అదే ధ్యానం. ఉదాహరణకి ఒక పచ్చడి రుచి చూస్తూ చక్కగా ఆనందంగా తిన్నారనుకోండి, సంతోషంగా, ఆ పని పూర్తయింది అనుకోండి, సఫలవంతమైంది అనుకోండి, ధ్యానమే అది. ఇది వ్యావహారిక ఇంద్రియ. అంటే 2 మాటలు ఉన్నాయి, ఒకటి ఇంద్రియాలు, ఒకటి 2 జ్ఞానం. జ్ఞానం అంటే తెలియట ఒకటే, ఇది బాగా బుద్ధికి బాగా తెలియాలి. అయితే విశేషంగా మనం ఆత్మకు వాడుతున్నాం, వాడారు. ఆత్మ అంటే ఉనికి, ఎరుక, ఎరుకకి మరేదో తెలియటం, అది ఆత్మజ్ఞానం. ఆత్మకున్న జ్ఞానం ఏంటంటే, ఆత్మకుండే ఎరుక శక్తికి ఆత్మజ్ఞానం అని పేరు. సెన్సెస్ అంటారు. సెన్సెస్ అంటే ఏంటి? పెర్సెప్షనేగా. సెన్సెస్ అంటే తెలియబడటం, జ్ఞానము అని వాడతారు తెలుగులో. అంటే ఇంద్రియాలకి మీకు ఒక విషయం అనుభవంలోకి వస్తే దానికి ఇంద్రియ జ్ఞానము అన్నారు. మరి ఇంద్రియాలకి ఆసక్తి ఎక్కడిది? అది ఆత్మ వల్ల ఇంద్రియాలకి అది వచ్చింది, దీని పేరు ఆత్మజ్ఞానం. ఇంద్రియాలకి సహజంగా శక్తి లేదు, ఆత్మ యొక్క శక్తి చేత ఇంద్రియాలకి ఇంద్రియ శక్తి ఎక్కడిది అంటే ఆత్మశక్తి అని తెలిసిందా? ఆ తెలియటం పేరు ఆత్మజ్ఞానం. అది తన శక్తి కాదు, ఆత్మశక్తి. ఇంతవరకు ఆత్మ గురించి తెలిసింది కదా, ఇది ఆత్మ యొక్క జ్ఞానం. 5 రకాల ఇంద్రియాలు ఉన్నాయి, అవి మొత్తం 11 అయితే మనసుతో కలిపి, బాహ్యము అంతరము కలిసి, సూక్ష్మము స్థూలము కలిసి. సరే, అది ఇప్పుడు అవసరం లేదు. ఇంద్రియాలకి ఇప్పుడు ఈ కంటికి మీరు కనపడుతున్నారు, కన్ననే ఇంద్రియానికి మీరు తెలియటం పేరు, ఇది ఇంద్రియ జ్ఞానం. ఇది ఆత్మజ్ఞానం అంటే పెద్ద కన్ఫ్యూజన్ లేదు. దేనివల్ల తెలిసిందో అంతవరకే, అది తెలియటం గురించి కాదు. ఇప్పుడు ఇంకా చెప్పలే, ముందు ప్రాథమికంగా మనకి ఈ విషయం అర్థం కావాలి. ఇంతవరకు తెలిస్తే 2వ స్టెప్ తర్వాత, ముందు ఈ స్టెప్ తెలిస్తే ఇది బలపడాలి. ఎట్లా? ఎంత స్పష్టంగా అంటే ఇంకా మళ్ళీ అనుమానం రానంత స్పష్టంగా అర్థమైతే ఒక అంకం పూర్తయినట్టు. సరే, ఇక్కడికి ఇది ఒక్క నిమిషం. సరే, మరి ఇంద్రియ జ్ఞానం, ఒకటి ఇంద్రియము, 2 జ్ఞానం. జ్ఞానం అన్న మాటకు అర్థం ఏంటి? తెలియడం. మళ్ళీ ఇంద్రియాల గురించి తెలుసుకోవడం, మళ్ళీ ఇదంతా విజ్ఞానం. కన్ను ఏంటి, చెవి ఏంటి కదా. ఇంకొక మాట చెబుతా, మళ్ళీ జ్ఞానం అంటే, ఒక పిల్లవాడు ఉన్నాడు, వాడి కన్ను అన్న పేరు తెలుసా? తెలియకపోయినా తెలియట్లేదా మీరు నేను? అదేంటి? అది జ్ఞానమే. కన్ను తెలియటం ఒకటి, అసలు తెలియటం అదే జ్ఞానం అంటే. అది కూడా తెలియదు అతనికి. కన్ను వల్ల ఇది కన్ను అని, కన్ను వల్ల నాకు మీరు కనపడ్డారన్న విషయం కూడా అతనికి తెలియదు. ఒకవేళ తెలిస్తే అది జ్ఞానమే. అది దేనికి తెలుస్తుంది? కన్నుకు కూడా ఎలా తెలుస్తుంది అంటే ఆత్మశక్తి అని తెలిసింది. మరి ఇంకో జ్ఞానం, ఇంకొక స్టెప్, 3వ అంకం పూర్తయింది. ఇక్కడ ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానము ఉంది, అంటే తెలియబడటం ఉంది. సపోజ్ ఇంద్రియాలకి తెలియబడలేదు అనుకోండి, అప్పుడేముంది? జ్ఞానం మాత్రమే ఉంది, అంతే. ఇక సరే, మరి తెలిసే అవకాశం లేదా? ఉంది. ఇంద్రియాల నుంచి ఉపసంహరించుకోవటం. మరి ఇంద్రియాలు ఏంటి? ఇప్పుడు మీరు నాకు కనపడ్డారు, జీవనం అంతా కూడా తెలియటం, కావాలనుకోవటం, పొందటం, అనుభూతి పొందటం. మళ్ళా ఇప్పుడు మీ ఇంద్రియానికి ఒక తీపి పదార్థం కనపడదు, కంటికో
కనపడదు. కనపడంగానే నాలుక కూడా రుచి కావాలంటుంది. అంటే జీవనం అదే కదా. సరే, కావాలి అనుకోవటం జీవనం, కావాలనుకుంటూ ఉండటం వద్దు, విక్షేపం. అది ధ్యానం అనేది భగవాన్ చెబుతున్నారు. విక్షేపము అంటే ఆ ఇంద్రియం కావాలనుకుంది, పొందింది, అయిపోయింది అనుభవం. కావాలనుకుంటూ ఉండటం విక్షేపం లేదా కాలక్షేపం. క్షేపము అంటే గడుపుట. దేంతో గడుపుతున్నారు మీరు? అనుభవంతో కాదు, ఆలోచనలతోనే గడుపుతున్నారు. ఆ క్షేపమే. కాదా? ఇప్పుడు ఏమంటున్నారు? కోరికలు వద్దు అంటే అర్థం ఏంటి? కోరిక పంతీని ఏమి చెప్పండి? ఒక ఇంద్రియానికి ఒకటి తెలియబడగానే అది కావాలనుకుంటూ సహజం. జీవనంలో కావాలనుకుంటూ ఉంటే ఇంకా అదే విక్షేపంగా మారుతుంది. ముందు దాన్ని అర్థం చేసుకుంటే కారణం తెలుస్తుంది. విక్షేపానికి కారణం తెలిసింది కదా. ఇప్పుడు కోరిక ఉండాలా వద్దా అన్నది ఇక అది స్వీయం. ఇంకా ఇప్పుడు నీకు ఆటంకం ఏదో తెలిసిన తర్వాత శబ్దం వస్తుంది, చికాకు వస్తుంది, చేయకుండా ఉండు అంతే. చేసేకుండా ఉండే అవకాశం ఉంది. అట్లాంటి అవకాశాన్ని పరమాత్మ మనకి ఇచ్చాడు. సరే, జ్ఞానానికి ఇంద్రియాలు తెలియబడటం, ఇంద్రియాలకి మరేదో తెలియబడటం, 2 స్టెప్పులు ఉన్నాయి. ఈ ఇంద్రియాలకి జ్ఞానం తెలియబడటం ఒక స్టెప్పు. ఇప్పుడు ఇంద్రియాలకి మరేదో ప్రపంచం తెలియబడటం మరోది ఏదో. ఈ 2 స్టెప్పులు ఉన్నాయి. ఈ ఎరుకకి ఇంద్రియాలు తెలియబడితే నేనున్నాను స్పృహ కలుగుతుంది. అది ఎట్లాంటిది? ఒక జలపాతం లాంటిది. అది ఎట్లాంటిది? ఇక తేపతాప అనుకోవటం ఉండదు. అనుకుంటే ఆలోచన అయింది, అది విక్షేపమైంది. లేకపోతే అదేమైంది? ధ్యానమైంది. ఒక్కసారి మీకు ఇంద్రియాలకి, ఎరుకకి ఇంద్రియాలు తెలియబడగానే మెలకువ అంటున్నాం. అది నేనున్నాను స్పృహ. ఇక ఆ స్పృహ ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా గుర్తుపట్టడం అక్కర్లేదు, దానికోసం ప్రయత్నం చేయక్కర్లేదు, లేకపోతే చూసుకొని అయితే చేయడు, అలా వెళ్ళిపోతున్నారు. అది ధ్యానమే. ఆ తర్వాత అట్లానే మీరు ఒక పని చేస్తున్నారు, తింటామనే పని చేస్తున్నారు, తింటూ వెళ్ళిపోతారు, కడుపు నిండేంతవరకు ధ్యానమే. తినకుండా వెళ్ళారు, విక్షేపమే. మీరు మాట్లాడుతూ తింటున్నారు, ధ్యానం చెదిరిపోయి. అందుకే అంటారు మాట్లాడుతూ తింటే ఎట్లా వంట పట్టదు అంటారు. అంటే నువ్వు ఏం తిన్నావో తెలియదు, రుచి తెలియదు, కడుపు నిండిందో లేదో తెలియదు. చూసారు? విక్షేపం అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే పొందగోరావో, ఏదైతే అనుభవం అంటున్నావో, అనుభవం నీకు అనుభవంగా మారదు, దానికి విక్షేపం అని పేరు. ఒకవేళ అనుభవం అయితే అది ఏ అనుభవం? భౌతికమో నేనున్న అనుభవమో అయితే ధ్యానమే. ఇది వ్యవహారిక సత్యం ఇంతవరకు. ఇప్పుడు భగవాన్ చెప్పారు, తెలియటమే తెలియటం, తెలుసుకోవటం తెలియటం కాదు. ఇంద్రియాలకి, ఎరుకకి ఇంద్రియాలు తెలియబట్టడం మెలకువ, మెలకువకి ప్రపంచం తెలియటం జాగృతం కాదు. తెలియ లేదా? ఇంతే. ఇక్కడికి ఇది అయిపోయింది. అది ఆవిడ అడిగింది ఏంటి? అమ్మ, విక్షేపం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి? ఒక్కటే. ఎందుకు? ఇప్పుడు మీరున్నారు, నన్ను చూస్తున్నారుగా, ఇది ధ్యానమే. నేను అనుభవంలో ఉన్నా కదా. ఒకవేళ ఈ అనుభవం తప్పి మరేదో వస్తే, ప్రస్తుతానికి దీనికి విక్షేపం, మరేదో ధ్యానం. ధ్యానం అనేది ఒక నిరంతర ప్రక్రియ. 5 ఇంద్రియాల ద్వారా నిరంతరం ఏదో ఒక అనుభవం జరుగుతుంది. ఉదాహరణ చెబుతాను మీకు, చిన్న ఉదాహరణ. మీరు పడుకున్నారు, ఎన్నింటికో పడుకున్నారు, 8, 9, 10 పడుకున్నారు. సడన్గా అర్ధరాత్రి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత లేచి ఎదురుగా చూస్తే గడియారంలో 1:15 అయింది. ఇప్పుడు మీ అనుభవం ఏంటి చెప్పండి? 1:15, దీని పేరేంటి? కాలం కదా. మరి ఇంతసేపు మీరు నిద్రపోయారు అంటే ఎన్ని గంటలు గడిచింది? సుమారుగా మీరు 10ంటికి పడుకున్నా 2 గంటల దాకా అంటే 4 గంటలు గడిచిపోయింది. ఈ 4 గంటల అనుభవం ఉందా లేదా? ఒకటి గడిచిపోయిన అనుభవం. ఎక్కడ గుర్తుపెట్టారు? మీ ఇంద్రియాలు గడియారం చూసాక గుర్తుపెట్టారు. దీన్ని మాత్రమే అనుభవం అంటే. ఇది ఇంద్రియ అనుభవం. ఒకటేమో ఎరుక అనుభవం, ఒకటేమో అంటే అనుభవం అనేది ఒక నిరంతర ప్రవాహం, కొత్తగా జరిగే అనుభవం కాదు. నీ మనసు గుర్తుపట్టిందో గత కాలంలోదో అనుభవం కాదు, ఒక ప్రవాహమే అనుభవం, అది కాలానుభవం. ఇంకొకటి కూడా మీ దృష్టికి తీసుకొస్తా. అనుభవం అనేది ఉందా? కేవలం ఆత్మను గుర్తుపట్టాలి, ఎరుకను గుర్తుపట్టాలని మనం అనుకుంటున్నాం కదా. మామూలుగా నిత్య జీవితంలో అనుభవం ఎలా ఉంది చూడండి. నేను నడుస్తున్నా, జారిపడ్డా,
జారేటప్పుడు తెలుస్తుందా? జారడమే ముందు తెలుస్తుందా? జారేటప్పుడే తెలుస్తుంది. జారేటప్పుడే తెలుస్తుంది జారుతున్నాను. అప్పటికి మీ చేతుల్లో వేళ అయింది, కాలు ఇరిగిందో మెడిగిందో ఏదో అయిపోయింది. ఏమంటాను నేను? నా అనుభవం ఇట్లా ఉందంటున్నాం. మరి అనుభవం అంటే ముందుగానే ఆ ఏర్పాట్లో జారటం అనే ప్రక్రియ. మీకు విరిగిన తర్వాత ఇదంతా గుర్తుపట్టటాన్ని ఒక కార్యోన్ముఖం అయ్యి కార్యం జరుగుతుండటమే అనుభవమా? అయిపోయాక కార్యమంతా అయిపోయాక మీకు తెలియటమా? నిద్రలాగా గాఢ నిద్ర అయిపోయాక తెలుస్తుంది. అదే నిద్రే అనుభవమా? నిద్రే అనుభవమా? నిద్రపోయాను తెలియటం అనుభవమా? కానీ మనం ఏం చెబుతున్నాం? నిద్రపోయాను అనే అనుభవాన్ని మాత్రమే చెబుతున్నాం. మరి నిద్ర అనే కార్యక్రమం జరగకపోతే నిద్రపోయాను అనుభవం ఎలా చెబుతారు? ఒక అనుభవం ఉంది, అది ఎరుక అనుభవం, ఇంద్రియ అనుభవం కాదు. ఇది ముందు తెలియాలి. ఈ మొదటి స్టెప్ తెలిస్తే తర్వాత స్టెప్ తెలుస్తుంది. అర్థం నీకు అర్థమవుతుందా శేషు? మన మామూలుగా జాగృత అవస్థలో కూడా సంఘటనలన్నీ కూడా మనం అయ్యాక గుర్తుపడుతున్నాం, కానీ జరగబోయేది ముందుగా తెలియట్లేదు కదా రవి గారు. జరుగుతుండగా గుర్తుపట్టడమే కానీ అసలు అనుభవం అంటే జరుగుతున్న విషయాన్ని గుర్తుపట్టడం ఒక అనుభవం, జరుగుతుండగా గుర్తుపట్టడం ఒక అనుభవం. ఇంద్రియాలు ఏం చేస్తాయంటే రవి గారు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కన్ను చూస్తుందా? మనసు చేసే పని. ఇప్పుడు ఇంద్రియం ఏం చేసింది? ఈ రమణం చూస్తుంది. ఇది కన్ను అనుభవం, ఇది ఇంద్రియ అనుభవం. మనసు ఏం చేస్తుందంటే నువ్వు రమణం చూస్తున్నా ఉంటాం. దీన్ని మనం అనుభవం మాత్రమే అంటున్నాం. కానీ కంటికి నేను తెలియబట్టమనే అనుభవం అది ఆత్మ, అది ఈ మనసు చెప్పలేదు. కానీ తెలుసుకోవచ్చు. తెలుసుకుంటే జ్ఞానం అయిపోయింది. ఇంతవరకు చాలు ప్రస్తుతానికి. కానీ ఈ విక్షేపం అనే కార్యక్రమం అర్థం కాకుండా, విక్షేపము ధ్యానం అనే కార్యక్రమం అర్థం కాకుండా అది ఇంకా మనకు అనుభవంలోకి రాదు. అనుభవం అంటే ఏం లేదు, తెలియటమే ఒక చోట అనుభవం, జరగటమే ఒక చోట అనుభవం. జరిగింది తెలియటం, జరగటం ఒక అనుభవం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారు? ధ్యానానికి విక్షేపానికి ఏం తేడా లేదు, రెండు ఒకటే. మీకు అర్థమైందా? ఎలా ఒకటి? అనుభవం అనేది ఒకటి జరుగుతూనే ఉంది. మరి లేకపోతే ఎటు చెబుతారు? విక్షేపం అనేది అయింది, కానీ ఇంకో అనుభవం ఉందిగా, మరో అనుభవంగా ఉందిగా. విక్షేపంలో కూడా మరో అనుభవం ఉందిగా. అంటే ఎరుకనే ప్రవాహం జరుగుతూనే ఉంది. మీరు ఒకవేళ నీళ్లు పెట్టినా పక్క నుంచి నీళ్లు వెళ్ళిపోతూనే ఉన్నాయి. మీరు పెట్టిన చోట నీళ్లు ఆగిపోయినా పక్క నుంచి వెళ్ళిపోతున్నారు, కానీ ప్రవాహం అయితే ఆగలేదు. మీరు ఆపాను అనుకుంటున్నారేమో. ఏది ఆపారు? ఎక్కడ ఆపారు? ఒకవేళ మీ కంటికి నేను కనపడటం లేకపోతే వినపడటం ఉందిగా. అప్పటికి వినపడటం అనే ప్రక్రియ జరుగుతూనే ఉంది. అప్పటికి స్పర్శ ఒకటి ఉంది, 5 ఇంద్రియాలు ఉన్నాయి. ఇదంతా అనుభవమే. ఏ అనుభవాన్ని మీరు విక్షేపం అంటారు? ఏ అనుభవం ధ్యానం అంటారు? ధ్యాన విక్షేపాలు కలిసే ప్రయాణిస్తున్నాయి. అయితే మనసు మహా అయితే విక్షేపాన్ని ధ్యానాన్ని గుర్తుపట్టవచ్చు. ఏమని? లేదు అని, విక్షేపమే లేదు అని, ధ్యానమే ఉంది అని. విక్షేపం లేనప్పుడు ఉన్నదేంటి? ఉంది. ఇప్పుడు ధ్యానం ఏంటో మీకు తెలిసిందా తెలియలేదా? తెలిసాక ఏం జరుగుతుంది మనసు అన్నది అది వేరే విషయం. ఇప్పుడు క్లియర్గా చెప్పారా భగవాన్? ఏంటి చెప్పండి? ఆలోచనలు ఉన్నప్పుడు విక్షేపం, ఆలోచన లేనప్పుడు ధ్యానం. దేనికి ధ్యానం? మీకు ఆలోచన లేదు. ఆలోచనలు ఉన్నప్పుడు ఆలోచించేది తెలుస్తుంది, ఆలోచన లేనప్పుడు ఏం తెలుస్తుంది? తెలిసేదేదో తెలుస్తుంటుంది. ధ్యానం అంటే తెలియటం అయితే ఆగదుగా. మీరు ఆలోచించకపోతే, ఇప్పుడు మీరు ఉన్నారు, నాతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు భద్రం గారు అటు వెళ్ళారు, మీ ఆలోచన భాగం కాదు. ఒక పైనుంచి పడుతున్న నీళ్ళకి వేలు పెట్టారు, వేలు పెట్టినా కానీ నీళ్లు అటు ఇటు వెళ్తున్నాయి. నీళ్ళు ఆపానంటున్నారు, చేయట్లే పెట్టి. పిల్లలు వాన పడుతుంటే మనం అప్పుడు ఆడుకునేవాడు, నీళ్ళు ఆపుతున్నా అనే ఫీలింగే ఉంటుంది మనకి. వాస్తవానికి స్ట్రైట్గా పడట్లేదు, పడ్డ నీరు పక్క నుంచి వెళ్ళిపోతూనే ఉంది. ఇప్పుడు చెప్పండి నాకు, మనసు ఇది గుర్తుపెడితే నీళ్ళు ఆపట్లేదు అని తెలుస్తుంది, ఆగట్లేదు అని తెలుస్తుంది, ఆపలేనని కూడా తెలుస్తుంది. తెలీదా? ధ్యానము విక్షేపము. ఈ ధ్యానము అనేది ఒక ఇంద్రియంతో మీ మనస్సు చేస్తున్న దాన్ని మీకు అందిస్తుంటుంది. నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు, నువ్వు తింటున్నావు, ఇప్పుడు నీకు రుచి తెలుస్తుందని మనసు ఏం చేస్తుందంటే ఒక పనే చేస్తుంది. ఈ చెయ్యి ఒకదాన్ని పట్టుకుంటున్నట్టే మనసు కూడా ఒకదాన్నే, ఒక ఇంద్రియంతోనే వర్తిల్లగలదు, ప్రవర్తిల్లగలదు. కానీ మరి మిగిలిన దాని అప్పుడు ఊరుకొని ఉంటాయా? ఊరుకుంటే జీవితం ఉందా? 5 ఇంద్రియాల యొక్క ప్రవాహం కాదా జీవితం? ఒక ఇంద్రియ ప్రవాహమేనా అది? ఒక మనసు గ్రహిస్తేనే ప్రవాహం ఉన్నట్ట? అట్లా కాదు. మీరు నిద్రపోతే
మీరు చూచిందే గడియారమా, కాలమా? అప్పటి కాలం గడిచిపోలేదా? దాన్ని కదా మీరు చూశారు. గడిచిపోయిన కాలాన్న, ఉన్న కాలాన్నే మీరు చూసింది. కానీ ఉన్న కాలాన్ని అంటున్నాం మనం, 1:30 అయింది అని. కానీ అప్పుడు గడిచిపోయిన కాలమే అది. ధ్యానమే. దేన్ని ఆపుతారు? ఒకవేళ మీరు చూసినా చూడకపోయినా, తెలుసుకున్నా తెలియపోయినా 4 కూడా అవుతుంది, 6 కూడా అవుతుంది. ఏం చేయలేరు. మనసు మహా అయితే సాక్షిగా తెలుసుకోగలదు. అదే జ్ఞానం అండి. అంతకంటే ఇది ముందు తెలియాలండి. ఇది తెలిస్తేనే ముందు భ్రమలు పోతాయి, భ్రాంతులు పోతాయి. దేన్ని ఆపలేరు. ప్రారంధము అంటే నిర్మాణంలో ఏముందో జరుగుతుందండి. దానికి పూర్వకర్మ, ఈ కర్మ, ఆ కర్మ అది సరే, అది మనసు కల్పిస్తాం. నేను చూడలేకపోయానంటారు. అది నీ మనసు అన్నమాట. చూస్తూనే ఉండవు. అయ్యో గురువుగారు ఉండగా నేను చూడలేకపోయాను అంటున్నావు. అది నీ మనసు చెప్పిన మాట. ఇప్పుడు నువ్వు చూస్తున్నది గురువుగారు అన్న విషయం నీ మనసు గుర్తిస్తే చాలు. ఉన్న ఉనికిలో ఉన్నదే సద్గురువు అండి. సద్గురువు ఎక్కడికి పోలేదు. ఆ రూపం పోయింది. ఆ రూపం పోతే ఏమవుతుంది? రూపం ఆయన కాదని ఆయనే చెప్పి వెళ్ళిపోతే, ఈ రూపం కాదని నువ్వు నీ మనసు చెబుతుంది. ఆయన చెప్పలేదు. ఆయన మనసు కాదు కాబట్టి. గురువు ఎప్పుడు మనసు కాదు కాబట్టి అసత్యాలు చెప్పరు ఆయన. నువ్వు చూస్తున్నదే గురువు. ఆ నమ్మకం వస్తే నీ పనులన్నీ అవుతాయి. ఇప్పుడు చాలామందికి భయం ఏంటంటే, నేను పోయాక ఎట్లండి మరి, అనుభవం ఉండదు కదా, నేను పోతే మనసు పోతే అంట. అద్భుతమైన అనుభవం. ఇక అసలు అది వచ్చాకండి భయ మనసే. అందుకే చెప్పారుగా భగవాను, అప్పుడు మనసు పనిచేయించడం కష్టం అట అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చిన్న మనసే, ఏ సంబంధం లేని మనసే ఇంత తృప్తి ఆనందాన్ని ఇస్తుంటే, అసలు మనసే పోయిన తర్వాత ఉన్న అసలు నేను చేస్తే, ఎరుకే చేస్తుంటే ఆ పని అది ఎరుకులోకి వస్తే, అది మనసుదే ఉందండి. మనసుది 3rd గ్రేడ్. మనసుకు ఎప్పుడూ కానీ తెలియట్లా, ఎరుకకి ఎప్పుడూ తెలిసింది. ఈ విషయం మనసుకు ఇప్పుడు తెలిసింది. కానీ ఇప్పుడు కూడా తెలుసుకున్నా చాలు, అది ఎప్పుడుతో తెలిసినట్టే. ఇప్పుడు తెలిసే అవకాశం పేరే జ్ఞానం. అంటే ఏం మిస్ అవ్వవు నువ్వు. మనసు ఎప్పుడేం తెలుసుకున్నా చాలు. ఎందుకంటే మనసుకు పూర్వరూపం ఎరుకే కాబట్టి, తన రూపమే కాబట్టి మిస్ అయింది ఏం లేదు. తెలుసుకోవడం అనే జ్ఞానాన్ని మీరు ఏ రకంగానూ పోగొట్టుకోలేరు. పోగొట్టుకున్నది కూడా లేదు. నిసర్గదత్త మహాను చూడలేకపోయినా, నేను చెల్లెడు ముళ్ళమ్మని చూడలేకపోయినా, భగవాన్ ఎవరిని ఎందుకు చూడలేదు నువ్వు? ఇది మనసు చెబుతుంది. మనసు అంతే చెబుతుంటాను, చూశానని చెబుతాను. ఆయన చూసిన వాడు కూడా భగవాన్ని చూడలేదు, చూడని వాడు కూడా భగవాన్ని ఎప్పుడు చూడలేడు. చూసిన వాడు కూడా భగవాన్ కదా, తత్వాన్ని కదా చూడాలి. తత్వం అంటే ఇప్పుడు ఉన్నదిగా భగవాన్. భగవాన్ అంటే పంచేంద్రియ జ్ఞానానికి జ్ఞానం, జ్ఞానానికి జ్ఞానం. అది గురువు అంటే. తత్పురుష శివానంద గురుదేవులు వారిని చూడలేదన్న బాధ. కానీ నేను పోతే ఎట్లా ఈ పరిస్థితి ఎట్లా, నేను లేకుండా పోయి నిద్ర అనుభవించట్లేదండి. నిద్రలో నువ్వు ఉండి అనుభవిస్తున్నావా? ఇంకా అద్భుతంగా ఉంది కదా ఆ అనుభవం. జాగృతంలో నేనుండి అనుభవించి దుఃఖంతో అశాంతితో, ఎరుకు ఉండి అశాంతితో ఉన్నదానికంటే ఎరుకు లేని శాంతి ఎంత గొప్పగా ఉంది. ఇది ఎరగితే చాలదా? నేను పోతే ఇంకా అసలు పొందే అనుభవం అసలు అది వర్ణనాతీతం. వేదాలు కూడా చెప్పలేవు దాన్ని. నిద్ర నేను లేను కదా, మరి చెబుతున్నావు. నేను నిద్రలో నాకు తెలియదనే చెబుతాను. నీకు తెలియపోయినా కూడా నీకు తెలుస్తూనే ఉంది. అంటే నేను లేకపోయినా కూడా తెలుస్తుంది. నేను లేకపోయినా పనులు అవుతూనే ఉన్నాయి. చిత్రం ఏంటంటే, మనసు ఏమంటే నేను లేకపోతే పని ఎట్ట అవుతుందంట. నువ్వు ఉండగా కూడా, నువ్వు లేకపోయినా కూడా అయిన పనులు అట్టనే ఉన్నాయి, అవుతున్న పనులు అట్టనే ఉన్నాయి. ఇప్పటికే చెబుతున్నాను నేను. ఈ కన్ను చూడకపోతే ఏమైతే ఇంద్రియాలు గుడ్డివాడు బతకట్లేదా? చెవిటివాడు బతకట్లేదా? అవిటివాడు బతకట్లేదా? స్పర్శ ఒక్కటి లేకపోతే సరిపోయింది. మిగిలిన 4 ఇంద్రియ ధ్యానమే ఉంది. విక్షేపం అంటే, విక్షేపం అనేది డీవియేషనే కదా. డివోషన్ ఎప్పుడు డీవియేషనేగా. విక్షేపం అంటే ఇంగ్లీష్లో సెన్సెస్ ఒకటి, నోయింగ్ ఒకటి కదా. సెన్సెస్ ఏంటి? నోయింగ్ అది. కానీ కాన్షియస్నెస్ ఉంది కదా. కాన్షియస్నెస్లో ఇంకొక 2 అక్షరాలు అయినాయి చివరిలో. నెస్ అని ఉంది పదంలో. ఎస్సీ అని ఇంకోటి పదం చేరింది. అంతకంటే ఉంది అది. సెల్ఫ్ ఇదే నేడే పరిధిలోకి వచ్చిందే కదా. చూడు ఎంత అద్భుతమైన బోధ వాళ్ళు చేశారు గురువు గారు, భగవాను. ఏమంటున్నారు? విక్షేపము ధ్యానం 2 ధ్యానమే అన్నారు. ఇక్కడ 2 ఒకటేనా అన్నారు. ధ్యానాన్ని నువ్వు విక్షేపం అనుకున్నా పర్లేదు, విక్షేపమే ధ్యానం అనుకున్నా పర్లేదు. ధ్యానం అనుకున్నప్పుడు ఏమవుతుందండి? ఉండేది ధ్యానం. ధ్యానము అంటే మనసుకు కలిగిన శాంతి. శాంతి వస్తేనే ధ్యానం వచ్చినట్టుగానే విక్షేపం లేకుండా చేశాను అనుకోవడం ధ్యానం కాదు. ఇప్పుడు మహా అయితే ఏం చేస్తున్నారు?
ఒక ఆలోచనకు తీసుకొచ్చి ధ్యానం. ఇప్పుడు ఒకటే ధ్యానం అంటే ఏం చెప్పండి? చెబుతా. ఒక పుస్తకం చదువుతున్నారు ధ్యానమే, వంట పని చేస్తున్నారు ధ్యానమే, శ్రద్ధగా పాడుతున్నారు ధ్యానమే. కానీ మనం ధ్యానం అంటలేదు, అనకపోతే అనకపోయారు, ధ్యానమే ఒకటి. ఎందుకంటే ఎరుకే ఉంది కాబట్టి. ఎరుక ఉన్నంతసేపు ఎరుక చేస్తున్న ప్రతి పని ధ్యానమే. ఇది ఒకటండి. ఇక రెండో చెబుతున్నాను నేను. మీరేం చేస్తున్నారు? ఒక మంత్రం చేయాలి, ఆలోచనలు లేవు, ఉండగా మంత్రమే చేశారే అనుకోండి, దానికి ఏ పేరు పెడతారు అంటున్నారు. ఆలోచనలు లేకుండా ఒక దాని మీద మీరు ఆలోచన పెట్టగలిగితే, చేయగలిగితే దాన్ని ధ్యానం అంటున్నారు. ఇక్కడ కూడా ఆలోచన లేకుండా ఒక పని పూర్తి చేస్తే ధ్యానమే. సరే, అక్కడ కూడా ఒకటే మంత్రం చేస్తున్నట్టు మీకు ఎరుకుందా లేదా? ఎరుక లేకపోతే ఆ ఒక్కటి కూడా చేస్తున్నట్టు తెలుస్తుందా? అది ధ్యానమేగా, అది ఒకదా ముఖ్యం. సరే, ఇప్పుడు ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? సరే, ఎట్లానో ఆలోచన ఆపిన తర్వాత కుదిరింది, జ్ఞానం కుదిరింది, బాగానే ఉంది. దానికి ఏం పేరు పెట్టా నేను? ధ్యానం అని పేరు పెట్టా. సరే, ఇక్కడికి వచ్చా, ఆలోచనలు ఉన్నాయి, పనులు ఉన్నాయి, రకరకాలుగా అవుతున్నాయి, విక్షేపాలు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏమంటా నేను? జ్ఞానం అని అనగా ఇప్పుడు శాంతి ఉంటుందా? ఒకవేళ శాంతి ఉంటే, శాంతి అంటే అర్థం ఏంటి? అర్థం ఉండటమే. అర్థమైన వాడు చూడండి అంత నిబ్బరంగా ఉంటాడు. అది ధ్యానము అంటే ఆలోచనలు ఆపటమో, ఒక ఆలోచనతో ఉండటమో, ఆలోచనలు లేకుండా ఉండటమో కాదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా కొనసాగుతున్నా కూడా శాంతి అంటే అర్థమైతే, ధ్యానం అనే మాటకు అర్థమై ఏం చెప్పండి ఒక మాట. ఇప్పుడు మనం లేచున్నామా? వెంటనే తెలుస్తుందా, ఆలస్యంగా తెలుస్తుందా? మీరు నన్ను చూస్తున్నారు, ఇది ఇంద్రియాలు చేస్తున్నారు. రాత్రి నిద్రపోతున్నారు, స్వప్నంలో కళ వచ్చింది, ఎప్పుడు తెలుస్తుంది? లేచాక కళని తెలుస్తుంది, కొంచెం ఆలస్యంగా తెలుస్తుంది. నిద్ర ఉంది, నిద్రలో అనుభవం, కళ్ళలో అప్పటికప్పుడే కొత్త తెలుస్తుంది, కానీ కళని తెలియదు. నిద్రపోయారు, నిద్రపోతే ఏమొస్తుంది? అట్లాగా చూడండి, తేడా చూడండి. జాగృతంలో ఇప్పుడు డామ్ అంది, మీకు భయం వచ్చిందా లేదా? రెండు వెంటనే తెలుస్తాయి. డామ్ అంటము ఈ ఇంద్రియంది, మనో ఇంద్రియంది కలిపి రెండు వెంటనే అనుభవంలోకి వస్తాయి. ఇది జాగృతం. స్వప్నంలో మీకు డామ్ అని వినపడది, భయపడతారా పడరా? అది కళ కాదా? కళని తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? లేదు, కొద్దిగా ఆలస్యంగా తెలిసింది. ఆ స్థితి కొద్దిగా ఆలస్యంగా తెలిసింది, చప్పుడు కాదు. సరే, నిద్రపోయారు, నిద్రపోతున్నప్పుడు శాంతి వస్తుంది కదా, ఎరుక లేదు కదా, తెలిసిందా? అప్పుడు ఇంద్రియాలకి తెలియదు, దేనికి తెలియదు. లేచాక ఏం చెబుతున్నారు? నాకు శాంతి వచ్చిందని చెబుతున్నారు. ఎప్పుడు ఇక్కడైతేనేమో ఇప్పుడే, కల్లో అయితేనేమో కాస్త ఆగి, నిద్రలో అయితే ఇంకాసేపు ఆగి, కాదా? కానీ ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, ఈ మూటిలో ఎరుక ఉందా లేదా? ఉందా? ఎరుకే ధ్యానం అయింది అనుకోండి, మీకు అర్థమైంది అనుకోండి, మూటిలో ఉందా లేదా? ఇప్పుడు మీరు ధ్యానం జరుగుతుందా లేదా? ఇది కదా శాంతి అంటే. నిద్రలో ఉన్న స్థితి స్వప్నంలో లేదు, స్వప్నంలో ఉన్న స్థితి జాగృతంలో లేదు, వేరువేరుగా ఉంది, కానీ ఎరుక ఉంది. ఈ విషయం మీ మనసుకు అర్థమైతే, ధ్యానమే ఒకవేళ ఎరుకనే మీకు అర్థమైతే, ఇక ఇప్పుడు మీరు స్థితికి అవస్థకి ఏమన్నా మీరు బాధపడతారు. ఈ మనసు, ఇప్పుడు మనసు అంటే ఏంటి చెప్పండి? రెండు అవస్థల్లో ఉంది. ఏది? జాగృత స్వప్నావస్థల్లో మనసు ఉంది, సుషుప్తిలో లేనే లేదు. సరే, ఇప్పుడు మనసు వచ్చింది. మనసు అంటే ఏంటి? అప్పటికప్పుడు మీకు అందిస్తుంది. ఒక మాట చెప్పనా? ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను చూస్తున్నారు, వెంటనే తెలుస్తుందా, కాస్త ఆగి తెలుస్తుందా? తెలుస్తుంది. కాస్త ఆగి తెలిసినా వెంటనే తెలుస్తుంది కాబట్టి మీకు జ్ఞానం అనిపించట్లేదు. అయిందా? సరే, ఇప్పుడు మీరు మంత్రాన్ని చేస్తున్నారు, కళ్ళు మూసుకున్నారు, ఆ అంతరమే ఉంది, కుదిరింది. కొద్దిసేపటి తర్వాత మెలకు వస్తుంది, ఏం చెబుతారు? ఏ ఆలోచన లేకుండా మంత్రం చాలాసేపు కాలమే తెలియలేదు, దాన్ని ఏమన్నారు మీరు? ధ్యానము అన్నారు కదా. అప్పుడు తెలియలేదుగా, తర్వాత తెలిసింది కదా, కానీ ఎరుకుంది కదా. అప్పుడు ఎరుకుంది, ఇప్పుడు ఎరుకుంది. కానీ మీకు వెంటనే తెలియటం వల్ల ధ్యానం లేదు అంటున్నారు. కొద్దిగా ఆలస్యంగా మీ ఆలోచనలు లేదు, కుదిరిందని తర్వాత తెలిస్తే ధ్యానం అంటున్నారు.
కానీ ఈ తెలియటం అనే ప్రక్రియ 3 అవస్థల్లో ఉందని తెలిస్తే ఏం పేరు పెడతారు? మన నిసర్గదత్త మహారాజు పోయిన ఆదివారం కాక పోయిన ఆదివారం ఆ మహాశక్తికి మీరు ఏం పేరు పెడతారు అంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు త్రివిధావస్థల్లో కొనసాగుతున్న ఎరుకని మీరేమంటారు? ఏం పేరు పెడతారు చెప్పండి? ఎరుక ఏ ధ్యానం అయితే త్రివిధావస్థల్లో ఎరుకే ఉంటే దానికి ఏం పేరు పెడతారు? ధ్యానము అని పెట్టరు. శాంతి. శాంతి వస్తేనే ధ్యానం. కానీ ఆలోచన ఆపటము, నిలపటము, లేకుండా పోవటము, ఆలోచన ఆపడము అంటే విక్షేపము, పక్కకు పోకుండా ఆపటము విక్షేపము, లేకుండా చేయటము నిద్రలాగను లేకపోతే ధ్యానంలాగను కాదు. ఈ ప్రాసెస్ అంతా అర్థం అవటం పేరు. ఈ మొత్తం దానికి మూలము అర్థం అవటం పేరు. అంటే మూలం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎరుక లేకపోతే 3 అవస్థలు లేవు. ప్రవాహమే లేకపోతే జలపాతం ఎక్కడిది? పాతం ఎక్కడిది? ఎరుకే లేకపోతే అవస్థ ఎక్కడిది? అయితే ఎరుక వల్ల అవస్థలు వచ్చి 3 అవస్థలు వచ్చినాయి. నానా అవస్థలు పడుతున్నాం. ఏంటి అర్థమైతే అవస్థే పోతుంది, శాంతి వస్తుంది. అవస్థలు ఎక్కడికి పో. మీకు ఇప్పుడు ధ్యానం కుదిరింది అనుకోండి, మీ ఆర్థిక ఇబ్బందులు ఏం తీరబడి, కానీ ఇవి మిమ్మల్ని బాధించవు. చేస్తారు, దానికి ఏదో చేస్తారు. ఏమైనా పరిష్కారం ఉంటే ఏమైనా ఉంటే చేస్తారు. ఉద్యోగం పోతుంది, ధ్యానం చేస్తే పూజలు చేస్తే ఉద్యోగాలు వస్తాయా అంటే పూజ చేస్తున్నప్పుడు ఆ శాంతి వల్ల కొంత ఫలం వస్తుంది, రాదని కాదు. కానీ ఇంకో కష్టం వస్తుంది, మళ్ళీ ఇంకో పూజ చేస్తాం, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ మనసు ఎట్లాంటిదంటే రవి గారు, ఈ మంత్రాల్లో ఒక కర్ణపిశాచిని మంత్రం అని ఉంటుంది. చెవులు వాగి వదిలిపెడుతుంటాం. వాడి దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, వాడి సెల్ ఫోన్ ఉంది, వాడి నెంబర్ ఇది. ఇక మీకు అసలు ఊపిరి తీసి విసుకొచ్చి ఆ మంత్రం ఎక్కడో వదిలిపెట్టాలి. భరించలేదు దాన్ని. కన్నపిశాచి ఏంటంటే నాన్ స్టాప్గా చెబుతుంటుంది. మీకు కాస్త హుషారుగానే ఉంటుంది. మీ గురించి మీ పేరు చెబుతుంటే ఎట్లుంటుంది? హుషారుగా ఉంటుంది. భలే చెబుతున్నారే అని మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే నాకు తెలియదు కదా, అది చెప్పింది కదా. కానీ అది చెప్పడం ఎట చెబుతుంటుందంటే నిద్రపోనివ్వదండి. అట్లా కన్నపిశాచికి ఆ లక్షణం. అలానే ఈ మనసు అనేది ఇంద్రియం వచ్చింది. నిజంగా దాని అవసరం ఎంత ఉందో తెలియదు, కానీ ఉంది. ఎంతవరకు అంటే దాని పని మీకు గ్రహింపులోకి తీసుకురావటం వరకే. ఇప్పుడు ఉదాహరణకి మీరు పుస్తకం చదువుతున్నది గ్రహింపులోకి రావాలి. నువ్వు చదువుతున్నావు అని మనసు చెప్పింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు ఎక్కుతుందా? మరి మనసుకి ఎంతవరకు పరిమితి ఉంది అంటే రవి గారు, మనసుకు పరిమితి ఎంతవరకు అంటే గ్రహించడం వరకే చేయాలి. అలా కాకుండా అన్ని బాధ్యతలు అదే చేస్తున్నావు, వెంటనే చెబుతుంటుంది. నువ్వు చూస్తున్నావు, ఇగో నువ్వు విన్నావు. లేకపోతే మీకు గమనం లేదు, గతి లేదు. మనసు లేక గతి లేదు, మనసున్న మనిషి కూడా గతి లేదు. అదే పాట. మనసున్న మనిషికి సుఖము లేదంతే, సుఖం ఉండదు. ఎందుకంటే దాని పనితీరంతా అనుమానము, అవమానము, విక్షేపము, కాలక్షేపము. ఇక దానికి అదే చేతనవును. చూస్తున్నట్టు నాకు తెలియక్కర్లేదు కదా, చూపెడితే చాలు కదా. ఇగో అదేదో ఆ సినిమాలో, అదేదో ఒక సినిమా, బ్రహ్మానందం గారు ఒక చెట్టు కనపడుతుంది. ఆయన లేవగానే కనపడితే ఆ చెట్టు ఏమిటని చూస్తే ఆ పుస్తకంలో రాసి ఉంటుంది. నువ్వు అది అయితే అది నిజమైతే ఆకు రాలుతుంది. నేను ఏదో అనుకుంటాడు, తెలివి తక్కువ మూర్ఖం. ఆకు రాలుతుంది. రాలంగానే పక్కన నుండి అంటాడు అతను, నవ్వించే అతను, రెడ్డి ఎవరో ఆయన అంటాడు, ఆకు రాలేదు చూసా కదా అంటాడు. నువ్వేం వాడు చెప్పాలా ఏంటి? అట్లానే ఈ మనసు ఏం చేస్తుంది అంటే నువ్వు చూస్తున్నావు, నువ్వు వింటున్నావు, కనిపిశాచిలాగా. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంజాయ్ చేయలేరండి. ఒకవేళ అది ఆగితేనా ధ్యానం మొదలవుతుంది. చిత్రం, అది ఒక రహస్యం, అది చిత్రమైంది. అది మనసు ఒక ప్రక్రియ. అయితే నెక్స్ట్ దానికి ఒక స్టేట్ ఉంది, బుద్ధి. ఈ బుద్ధికి ఎంతవరకు ఉంది అంటే ఉన్నది తెలియజేయటం వరకే. మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. తెలియజేస్తే చాలు. ఎట్లా? మీరు రాత్రి నిద్రపోయారు, 10ంటికి పడుకున్నారు, 2 అయింది. లేచి చూశారు, 2 అయింది. మనసు గ్రహించింది 2 అయింది. బుద్ధి చెప్పింది, అమ్మో 4 గంటలు నిద్రపోయా, అంతవరకే. ఈ 2 గంటలు ఎలా గడిచింది శోధన చేయండి బుద్ధి. ఇదే అరుణాచల మహత్యంలో కిందకి వరాహము, పైకేమో హంస.
ఇదే 2 అక్కర్లు. మనసు గ్రహింపునిస్తే చాలు, అందించే ప్రయత్నం మనసు చేయకూడదు. బుద్ధి గ్రహించటం వరకే చేస్తారు, శోధించే ప్రయత్నం చేయకూడదు. దానికి లేదు ఆ శక్తి. ఇప్పుడు మీరు 2 గంటలు అయింది, ఎట్లా అయింది 2 గంటలని మీరు ఆలోచించుకోండి, ఏమో తెలుస్తుంది. గడిచిపోయింది, అప్పటికి అనంతకాలం గడిచిపోయింది. అనుభవం ఎంత గొప్పది అంటే అప్పటికి అనుభవంగా ఉన్నది కూడా పోతుంది. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారు పదే పదే చెప్పారు, మీరు వర్తమాన క్షణాన్ని మరిచిపోవటం వల్ల వెతికే ప్రయత్నంలో ఆ ధ్యానం అనే క్షణాన్ని పోగొట్టుకుంటున్నారు అంటారు. బ్యూటీ అది. ఇప్పుడు మీరు చూడండి, ఒక చిన్న పని చేయండి, 2 అయింది, ఎన్ని గంటలు లేకపోయారు నిద్ర? 10ంటికి పడుకొని. బుద్ధి ఏం చెప్పింది? 4 గంటలు నిద్రపోయాయి. మనసు ఏం చెప్పింది? 2 అని చెప్పింది. బుద్ధి ఏం చెప్పింది? 4 గంటలు నిద్రపోయా అని చెప్పింది. ఊరుకోకుండా ఇంకెన్ని గంటలు ఉన్నాయి, అసలు ఎన్నింటికి పడుకున్నా, ఈ ఇన్ని గంటల్లో ఏమైందని మీరు ఆలోచించండి. ఇది ఆలోచన. బుద్ధి వచ్చిన దాన్ని మన మనసు ఏం చేస్తుంది? బుద్ధి రాక ఆలోచించాం, ఏమవుతుంది చెప్పండి. నెక్స్ట్ నిద్ర పట్టదు. మీకు అర్థమైందా? నిద్ర అనే ఒక అద్భుత క్షణాన్ని మీరు మిస్ అయిపోయారు. ధ్యానం కూడా వర్తమానము అనే ధ్యానాన్ని మనసు బుద్ధి వెతికే ప్రయత్నం చేస్తే ఆ క్షణంలో ఉండే నేను లేని స్థితిని మళ్ళీ ఇంద్రియ ప్రక్రియలో పెట్టారు. ఇక మీకు ఎప్పటికీ ధ్యానం అనే అందము ఆనందము అనుభవంలోకి రాదు. ఇది తెలిస్తే చాలు, అయిపోయింది, పూర్తి అయిపోయింది. బుద్ధికి తెలిస్తే చాలు. అరే నేను బుద్ధికి ఎప్పుడు తెలుస్తుందోరా అంటారు మన ఇళ్లలో. బుద్ధికి తెలిస్తే బాగుండే, బుద్ధి వస్తే బాగుండ్రా అంటారు. చాలు, అన్ని ప్రక్రియలు పూర్తయిపోతాయి. మీకు అర్థమైందా? ఇంద్రియాలకి జ్ఞానం ఎక్కడిదే అంటే ఆత్మది అని తెలిస్తే చాలు. మళ్ళీ వెతికే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఇంద్రియం అవుతుంది. అది ఎరుక కాదు, అది చిత్రం. అది ఇది ఇంత అద్భుతమైన బోధన మనకి భగవాన్ అంత తేలిక తీసుకొచ్చారు చూడండి మన కోసం. అదే అనుగా ఇప్పటికీ ఉన్నారు భగవాన్. ఇప్పటికీ ఈ చైతన్యంలో ఏం చెబుతారు? గురువు చేసే పని అంతా ఊరుకో చూడు అత అందిస్తూనే ఉంటాడు. ఇప్పుడు లేడని ఎట్లా అంటావు గురువుని? నువ్వే లేవు, గురువే ఉన్నాడు. మనమే ఉంటాం గురువు లేడు, నేను ఉన్నా చూడలేకపోయాను అంటాం. చిత్రమేమి, అదే మాయ. ఉన్నది గురువు, నువ్వు లేవు, నేనేం లేదు. మనసు ఏం చేస్తుంది? ఎక్కడి నుంచో వచ్చింది, మధ్యలో నువ్వెవడిరా మాట్లాడటానికి అంట. నీకు సంబంధం లేదని మనసుకు మహా అయితే మీకు ఇప్పుడు ఎవరో వచ్చారు అయ్యగారు అని చెప్పాలి పనివాడు. వాళ్ళు ఎందుకు వచ్చారండి మీరు, మీకేం పని అండి ఇక్కడ అని అడిగాడు. నీకేం పని అంటారు. ఇప్పుడు ఈ మన మనసు చేస్తున్న పని అదే. ఫింగరింగ్ అయిపోయింది, టింగరింగ్, డెంటింగ్ వరకు ఎక్కువైపోయింది. కొత్త కార్ని డెంటింగ్ చేస్తారు ఎవరన్నా? ఒక్కటి నిర్మలమైన ఆకాశం, హాయిగా ఉంది, పండు వెన్నెల, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఆలోచన ఎందుకండి? ఇది వెన్నెల కదా, ఇది పండు వెన్నెల కదా, వసంత మాసం కదా, పౌర్ణమి కదా, ఇది రాత్రి కదా, నేను ఒంటరిగా ఉన్నాను కదా, ఎంత ఆనందం ఇది అనుకుంటుంటే మీకు ఆ బ్లిస్ ఎక్కడుంది? ఇంకా ఆలోచనే ఉంది కదా. ఇంతే, మనసు ఇంతవరకే చేయగలదు. ఇది పండు వెన్నెల అని చెబుతుంది మనసు. పండు వెన్నెల నీ హృదయానికి తాకింది, అప్పుడే అనుభవం పూర్తి అయిపోయింది. నీ మనసు చెప్పడం ఏంటండి? నీ మనసు తిరిగేందుకు నువ్వు ఏమండి? మీరు షాప్లో కలిశారు, షాపింగ్కి వచ్చారా, ఇక ఇద్దరు చెవిటి వాళ్ళు ఎదురుపడ్డట్టే. చెప్పారుగా, మీరు వాకింగ్కి వెళ్తున్నారా అని అడిగట. లేదు వాకింగ్కి అన్నట్ట. నేను వాకింగ్కి అనుకున్నాలేండి అని అన్నట్టు. కాదు వాకింగ్కి అన్నట్టు. ఇది ఎప్పటికీ తేలదు. ఈ మనసు చేసే ప్రయత్నం, ధ్యానాన్ని కనుక్కునే ప్రయత్నం, ఈ మనసు బుద్ధి ఇంతే. మనసు బుద్ధిగా మారుతుంది, బుద్ధి కాస్త మనసుగా మారుతుంది. మనసు వచ్చాక మళ్ళీ ఆలోచన అవుతుంది, ఇక బుద్ధి ఉండదు. మళ్ళీ ఆలోచన ఈ ఆలోచనకి ఏముంది? ఆలోచనలో బుద్ధి ఎక్కడ ఉంటుందండి? బుద్ధిగా ఆలోచించమంటారు, బుద్ధిగా ఆలోచించంటారు, బుద్ధి పెట్టుకోమని. దాని పని అంతవరకే అయిపోయింది కదా దాని పని. అలా ఒక అద్భుతమైన బోధన ఏం చెప్పారు భగవాను? విక్షేపము ధ్యానము ఒకటే. రెండోది, ఒకవేళ మీరు విక్షేపం లేకుండా చేసుకున్న శాంతి రాకపోతే ధ్యానం కాదు. శ్రీరమణ గురువుల పాదాలకి ప్రణమిలుతూ ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతకు జై.